జనవరి 16వ తారీఖు సామాన్య కాలంలో మొదటి గురువారం. మొదటి పట్టణము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 3వ అధ్యాయము 7 నుండి 14 వచనముల వరకు. సహోదరులారా, పవిత్రాత్మ చెప్పిన విధమున ఈనాడు మీరు దేవుని వాణి వినినచో దేవునిపై తిరుగుబాటు చేసిన నాటి వలె, ఎడారి అందు ఆయనను పరీక్షించిన నాటి వలె మొండి పట్టుదలకు పోకుడు. నేను వారికి 40 సంవత్సరముల పాటు చేసినది ఏమియో చూచి, ఆనాడు మీ పూర్వులు నన్ను శోధించి పరీక్షించిరి అని దేవుడు పలికెను. ఆ కారణమే నాకు వారిపై ఆగ్రహము కలిగి, వారి ఆలోచన యందు వారు ఎప్పుడునూ తప్పిపోవుదురు. నా మార్గములను వారు ఎన్నడూ గ్రహింపలేరు అని పలికి తిని, నేను కోపించి ఇట్లొక శపథమునర్చి తిని, వారు ఎన్నడూ లోపల ప్రవేశించి నాతో విశ్రమించకుందురుగాక. నా సోదరులారా, సజీవుడవు దేవుడి నుండి విముఖుని చేయనంతటి విశ్వాసహీనముగా దుష్ట హృదయము మీలో ఎవరికి లేకున్నట్లుగా అప్రమత్తములై ఉండు. కానిచో మీలో ఏ ఒక్కరూ పాపముచే మోసగింపబడి మొండి పట్టుదలకు పోకున్నట్లు పరిశుద్ధ గ్రంథము చెప్పబడినట్టు ఈరోజు అనునది ఉన్నంత కాలము మీరు ప్రతిదినము పరస్పరము సాయపడవలెను. మొదట ఉన్న విశ్వాసమును చివరి వరకు మనము దృఢముగా నిలిపి ఉంచుకొనగలిగినచో మనమందరము క్రీస్తులో భాగస్వాములమే. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. రెండు శిరము వంచి అతనిని ఆరాధించుదము. మనలను సృజించిన ప్రభువు ముందుట మోకరిల్లుదము. అతడు మన దేవుడు, అతడు కాచి కాపాడు ప్రజలము, అతడు మోపు మందలము. నేడు మీరు ఆయన మాట వినిన ఎంత బాగుండును. నేడు మీరు ఇతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినం పరుచుకోవడం వలదు. మరీబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మాస చెంత మీ పితరులు వలె మీరును హృదయములను కఠినము చేసుకొనవలదు. నేను చేసిన కార్యములను చూచిన పిదప కూడా మీ పితరులు నన్నచట శోధించి పరీక్షించుట గురి చేసిరి. నేడు మీరు అతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. 40 ఏండ్ల పాటు ఆ ప్రజలు నన్ను విసిగించిరి. ఆ జనులకు నా పట్ల నమ్మకము లేదు. మీరు నా మార్గములను గుర్తింపరు అని నేను పలికి తిని, కనుక నేను వారి మీద ఆగ్రహం చెంది, మీరు నేను నిర్ణయించిన విశ్రమ స్థానమును చేదజాలరు అని ప్రతిజ్ఞ చేసి తిని. నేడు మీరు అతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. పునీత మార్కు గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 1వ అధ్యాయము 40 నుండి 45 వచనముల వరకు. ఆ రోజుల్లో కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు మోకరించి, నీకు ఇష్టముగొచ్చో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చేయి చాచి వానికి తాకి, నాకిష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. అతడు శుద్ధుడాయెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించు కొనుము అని వానిని పంపివేసెను. కాని వాడు వెళ్ళి ఈ విషయం మరింత ఎక్కువగా ప్రచారం చేయసాగాను. అందువలన యేసు ఏ పట్టణం బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతములకు వెళ్ళాను. కానీ నెల దిశల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చి చుండిరి. ఇది ప్రభువు సువిశేషము.